ఓం శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరి. అదిగో విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. మా ఊరి పరమేశ్వరుడు అంటే ప్రతిదీ మరి ఎవరి ఊరికి వారికి ఉంటుందండి ఒక లెక్క. మరి ఆ లెక్క అనేది ఎవరైనా అది చెప్పవలసిందే. మరి మా పుట్టింటి మా పుట్టినూరు వచ్చాం. మరి అలానే ఈశ్వరుని కూడా దర్శించుకోవాలని వచ్చాం. మరి మా శివాలయం మీకు నేను చూపిస్తున్నాను, చూడండి. పరమేశ్వర హర హర మహాదేవ, శంభో శంకర, సన్నవెల్లి ఈశ్వర. ఇదిగో వక్రకుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభ, గం గం గణపతి నమః, సిద్ధి బుద్ధి వినాయక, విఘ్నేశ్వర, సర్వేశ్వర. ఇంకోనండి మా పరమేశ్వరుడు నా చిన్నతనంలో చిన్న గుడి. మరి లింగం రుబ్బు రోట్లో పత్రం వేసినట్లుగా ఉండేది, లింగాకారంలోనే ఉండేది, ఓ పక్కకి వాలి ఉండేది. కానీ మా పరమేశ్వరుడు అంటే చుట్టుపక్కల ఊర్లందరూ కూడా వచ్చి చాలా ప్రసిద్ధి అనమాట. పూజలు చేయించుకుంటారు, అభిషేకాలు కూడా చేయించుకుంటారు. అయితే నేను చిన్నగా ఉన్నప్పుడే కూడా మళ్ళా లింగాన్ని పెట్టడం కానీ ఇక్కడ మరి ధ్వజస్తంభం పెట్టడం కానీ జరిగిందనమాట. అప్పుడు ఆ లింగాన్ని పట్టుకెళ్ళి కాశీలో వదిలేశారంట. ముందుగా ఉన్న లింగాన్ని కాశీలో వదిలేసి ఇక్కడ కొత్తగా లింగం అలాగా నిర్మించడం కోసం మరి ఆ లింగాన్ని అలాగా మరి కాశీలో వదిలితే మరి శివాలయం అర్చకులు ఉంటారు కదా, అక్కయ్య గారు అంటామన్నమాట ఆవిడ్ని. మా అన్నయ్య గారు అనేవాళ్ళు, వెంకటరావు గారు ఆయన భార్య, ఆవిడ అక్కయ్య అంటామన్నమాట. అక్కయ్య గారు అనేవాళ్ళం. ఆవిడంటే మా నీళ్ళు తోడుతుంటే ఆ లింగం బాల్చాలోకి వచ్చేసిందంటండి అక్కయ్య గారికి. ఎక్కడో కాశీలో వదిలేసిన లింగం ఆవిడ నీళ్లు తోడుతుంటే బాల్చాలోకి వచ్చేసిందంట. అది అప్పుడు అలా చెప్పుకుని అనేవారు, ఆవిడకి బాల్చాలోకి వచ్చేసిందంట లింగం, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి కాశీలో వదిలేస్తేనే అని. అప్పుడు ఆ లింగాన్ని కూడా ఇక్కడే మరి భూశాపితం చేయడం ఏదో జరిగిందండి. చక్కగా మాత్రం అప్పుడు మళ్ళీ లింగం అలాగా చక్కగా మరి ప్రతిష్ఠ చేశారన్నమాట. ఆవిడ పక్కనే పార్వతీమాత. అంటే కటకటాలు ఉన్నాయండి, కొంచెం తీయడం ఇబ్బందిగా ఉంది, కానీ మీరు చూడటానికి అదిగో వీలుగా చూసారా చక్కగా. అంగో అంటే ఆయన దగ్గర ఎప్పుడు ఆవిడ ఉంటుంది కదా, అమ్మవారు ఉంటుంది కదా, ఈ వారి దగ్గర ఉత్సవమూర్తులు వెనకాల ఉన్నదనమాట. మరి ఈ గుడి అయితే చాలా ప్రసిద్ధి అండి. మరి చాలా ప్రసిద్ధి. వచ్చి ఒక్కసారి దండం పెట్టుకుంటే మనశ్శాంతి అనేది లభిస్తుందని మరి పెద్దలు అందరూ చెబుతారు. మరి మా ఊరే కాకుండా ఇతర ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ పూజలు అభిషేకాలు చేయటం అనేది జరుగుతుంది అనమాట. చూశారు కదా మా ఊరు పరమేశ్వరుణ్ణి, మా పుట్టినూరు పరమేశ్వరుణ్ణి చూసారా. మరి మరి అన్ని ఊళ్ళో ఎలానా జరుగుతాయో ఘనంగా అలానే జరుగుతాయండి ఏ ఉత్సవాలైనా కూడా. మరి మహాశివరాత్రికి కానీ మరి అలానే కార్తీక మాసంలో కానీ అలాగా చూసారా. అంటే కటకటాల మూల కొంచెం ఇబ్బందిగా ఉంది, అలా తీస్తున్నాను. చూసారు కదా, మనం ఎక్కడున్నా పరమేశ్వరునైనా సర్వేశ్వరుడు ఒకడే, కానీ ఇలా చూసి దండం పెట్టుకుంటే కూడా మనకి అనంత కోటి పుణ్యం లభిస్తుంది, మరి శతకోటి పాపాలు కూడా పోతాయన్నమాట. చూసారు కదా. మరి మా పరమేశ్వరుణ్ణి అర్థమైంది కదా. అంగోనండి చూసారా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః. మా ఊరు పరమేశ్వరుడు అండి. మరి నా చిన్నతనంలో ప్రతిష్ఠించారు. అప్పుడు ఉండే లింగం రుబ్బురుట్లో పత్రంలాగా ఓ పక్కకు వాలి ఉండేది. మరి నాకు ఏ 10 సంవత్సరాలు ఉంటాయో నాకైతే తెలియదు. కానీ అప్పుడు ఆ లింగాన్ని తీసుకెళ్ళి కాశీలో వదిలేసి కాశీగంగలో మరి ఇక్కడ వేరేగా ఇంకో లింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. కానీ ఈ గుడి అర్చకులు ఉంటారు కదా, ఆ యజమానురాలకి నీళ్లు తోడుతుంటే బాల్చాలోకి లింగం వచ్చేసిందట అని చెప్పుకునేవారు అనేవారు. అక్కయ్య గారు నీళ్ళు తోడుతుంటే బాల్చాలోకి కాశీలో వదిలిన లింగం వచ్చేసిందంట అని. అంటే గుడులకి చాలా చరిత్రలు ఉంటాయండి నిజంగా. మరి అలాంటి అద్భుతాలు ఉన్నాయి కాబట్టే మనం మానవ మనుగడ ఇలా ఉన్నదని నేను అనుకుంటాను. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.